2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, పార్టిషన్ సూట్ గురించి చెప్పండి సార్. అంటే ఏంటి అసలు? జనరల్‌గా పార్టిషన్ సూట్ అంటే ఏందంటే ఏదైనా ఒక ఆస్తి ఉండి ఆ ఆస్తికి ఉమ్మడి వారసులు ఉన్నప్పుడు లేదా ఆ ఆస్తికి మేము వారసులం అనుకున్నప్పుడు, అంటే మా ఆస్తిలో మా వాటా ఉంది అనుకున్నప్పుడు వాళ్ళు వెళ్ళి కోర్టులో ఆ ఆస్తి ఉంది, దానికి మేము ఇంతమంది వారసులం ఉన్నాము, లేకపోతే మాకు ఇంతమందికి వాటా ఉంది, మా వాటా మాకు ఇప్పించండి చూడండి పార్టిషన్ సూట్ అంటాం మనం. ఓకే, పార్టిషన్ అనే పదంలోనే ఉంది నీకు. అంటే ఆస్తిని పార్టిషన్ చేయమని, అంటే భాగాలు చేయమని చెప్పి అడుగుతాం. దీన్నే మనం పార్టిషన్ సూట్ అంటాం మనం జనరల్గా. ఎవరికి హక్కు ఉంటుంది సార్ ఇలా అడిగే హక్కు? అంటే ఎప్పుడైనా ఏమైందంటే మనకు జనరల్గా వచ్చే పార్టిషన్ సూట్స్ ఎట్లుంటాయంటే, మన భారతదేశంలో ఏముంటుందంటే చట్టం అనేది ఒకటి వేరు, మనకు సాంప్రదాయాలు అనేది వేరు ఉంటాయి. ఎవరన్నా ఒక ఆస్తి ఉన్నప్పుడు, ఎవరికన్నా ఒక ఆస్తి ఉన్నది అనుకుందాం, ఒక తండ్రి ఉన్నాడు, ఒక ఆస్తి ఉంది. ఆస్తి ఉన్న తర్వాత ఆయన ఇద్దరు బిడ్డలకు పెళ్లిళ్ళు చేసి ఉండొచ్చు, ఇద్దరు కొడుకులు ఉండొచ్చు. చేసిన తర్వాత ఏంటంటే మన దగ్గర ఏంటంటే తండ్రి ఆస్తి అనేది జనరల్గా చనిపోయిన తర్వాత డిఫాల్ట్గా కొడుకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆల్రెడీ పిల్లలకు పెళ్లిళ్ళు అయిపోయినాయి కదా అనే ఉద్దేశంతో ఉంటారు జనరల్గా. సో వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళే డిఫాల్ట్గా వాళ్ళ పేరు మీద తండ్రి చనిపోయిన తర్వాత వాళ్ళ పేరు మీద రాసుకుంటుంటారు. అట్లా ఏది ఆడపిల్లలకి ఇవ్వకుండా రాసుకుంటుంటారు. మేమే లీగల్ ఎయిర్స్. అంటే మన సమాజంలో ఏంటారంటే తండ్రి ఆస్తికి చనిపోయిన తర్వాత కొడుకే వారసుడు, కొడుకులే వారసులు, ఆడపిల్లలు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు కాబట్టి అనే ఉద్దేశంతో అది కొద్దిగా తరతరాల నుంచి జరుగుతున్న అంశం. ఓకే, సో అక్కడ ఆయన ఏం రాయకుండా చనిపోతే, ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఏం రాయకుండా చనిపోతే అప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది ప్లస్ భార్య కనుక ఉంటే భార్య కూడా, వీళ్ళందరూ కలిసి మీకు వారసులు అవుతారు. సో ఇది అందరికీ సమానంగా రావాలి, సమానంగా రావాలి. ఒకవేళ సమానంగా పంచుకోకుండా ఎవరన్నా ఒక్కలే గ్రాప్ చేసిన ప్రాపర్టీని అనుకుందాం, నేను కొడుకుని నాకే వస్తాను కూడా తిరిగిండి అనుకుందాం, దెన్ దిస్ అదర్ ఎవరైతే మదర్ కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, లేకపోతే ఇంకా కోఅప్లికెంట్ అంటే మనకు బ్రదర్ ఉన్న కొన్ని సందర్భాల్లో ఇద్దరు కొడుకులు ఉన్నారు అనుకో, పెద్దోడు ఆస్తి మొత్తం దొబ్బేస్తాడు, చిన్నోనికి ఏమి వేయడు. సో ఇట్లాంటి విషయాలలో నీకు ఎప్పుడైనా పోయి నీ కోర్టులో మనం దావా వేసుకోవడాన్నే పార్టిషన్ సూట్ అంటాం. ఇంకా సులభతరంగా అంటే ఒకటే వాక్యంలో చెప్పాలి అంటే, ఏదన్నా ఆస్తి మీద నీకు హక్కు ఉంది అనుకున్నప్పుడు, ఆస్తులు నాకు వాటా ఉంది అనుకున్నప్పుడు కోర్టుకి వెళ్ళి ఈ ఆస్తులు నాకు వాటా వస్తుంది, నా వాటా నాకు ఏం వేసుకోవడం పార్టిషన్ సూట్. అంతే. కోర్టు అన్ని పరిశీలిస్తుంది, అసలు ఆ ఆస్తి ఎవరిది, ఎట్లా ట్రాన్స్ఫర్ అయింది, దేనికి ట్రాన్స్ఫర్ అయింది, నిజంగా నీకు వాటా ఉందా లేదా, నీకు వాటా ఉంటే ఇచ్చేమని ఇస్తుంది, నీకు వాటా లేదని కోర్టు ఫీల్ అయితే అయ్యా నీకు వాటా లేదు దీంట్లో అని చెప్తుంది. కొంతమంది రైట్ లేకపోయినా పిల్లలం కదా అని చెప్పి వెళ్తారు కదా సార్. అంటే పిల్లలందరికీ మంది ఇప్పుడు మనకు పార్టిషన్ సూట్లలో ప్రాబ్లం ఏంటంటే సతాయించడానికి వేసే వాళ్ళు ఉంటారు కొంతమంది. చూద్దాం ఒక కేసు వేస్తే మనకు ఏమైనా సెటిల్మెంట్ కాకపోతుందా ఏమైనా చూద్దాం అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది జెన్యున్ రైట్స్ ఉంటాయి వాళ్ళకు, జెన్యున్గా వాళ్ళు కొట్లాడటానికి రైట్స్, సరే నిజంగానే అన్యాయం జరిగింది ఇవ్వాలనేటోళ్ళు ఉంటారు. కొంతమంది అవగాహన లేకుండా కూడా వేస్తుంటారు. సో ఇప్పుడు ఎవరేసినా ఫైనల్ డిసిషన్ ద కోర్టే తీసుకుంటుంది. నువ్వు అడిగే దాంట్లో జెన్యునిటీ ఉందా, లేకపోతే నువ్వు సతాయించడానికి వేసావా, అవగాహన లేకుండా వేసావా అనేది ద కోర్టు తన జడ్జిమెంట్లో చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది. అమ్మ మీకు దీంట్లో వాటా ఏం రాదు, ఇది పలానా సంబంధిత వ్యక్తిదే, లేదంటే మీకు ఖచ్చితంగా వాటా వస్తుంది, మీకు ఇంత వాటా వస్తుంది తీసుకోండి అనేది చెప్తారు. దీన్ని మనం జనరల్ పార్టిషన్ సూట్ అంటాం. ఈ పార్టిషన్ సూట్ ఈ మధ్యకాలంలో చాలా పెరిగిపోయినాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన కాడ నుంచి. ఓకే, అంటే ఏ సందర్భంలో కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది సార్? అదే ఇప్పుడు మహిళలకు తండ్రి ప్రాపర్టీల మీద, ఇప్పుడు మహిళలకు ఇప్పుడు సమాన హక్కుల గురించి పోరాడుతున్నారు కదా. సో ఈ సమాన హక్కుల గురించి పోరాడే క్రమంలో ఏంటంటే, వాళ్ళు ఏదైతే ఇప్పుడు తండ్రి ఆస్తిలో పురుషులకు ఎంత సమానంగా అయితే వాటా ఉందో అంతే వాటా మాకు కూడా రావాలా, ఎందుకంటే వాళ్ళతో సమానంగా అన్ని మనం చేస్తున్నాం కదా అని చెప్పేసి ఒక వాదన మీద సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, ఎస్ దే హ్యావ్ రైట్ యాజ్ ఈక్వల్ టు సన్. ఓకే, సన్కి ఎంతైతే రైట్ ఉందో మహిళలకు కూడా అంతే రైట్ ఉంది అనే అభిప్రాయాన్ని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇక ఎప్పుడైతే ఆ జడ్జిమెంట్ వచ్చిందో అప్పటికి ఇక పాత కేసులన్నీ అని రాని చేసినవి అన్నీ కొద్దిగా అన్ని వాళ్ళు క్యాల్కులేషన్ చేసుకొని కేసులు వేసుకోవడం జరుగుతున్నది. ఇప్పుడు ఒక్క కేసులో తీర్పిచ్చినప్పుడు అది అన్నిటికీ అదే వర్తిస్తుంది అన్నట్టు ఉంటుందా? ఏ కేసు అదే వర్తిస్తుంది. ఇప్పుడు మనం ఒక రూల్ పెట్టినాం మనం అంటే అది అన్నిటికీ అదే వర్తిస్తుంది. కానీ వచ్చే వ్యక్తికి ఉందా లేదని ఇట్లా కోర్టు డిసైడ్ చేయాలి కదా.
ఇప్పుడు మనం ఉదాహరణ ఇప్పుడు తండ్రి బతుకున్నప్పుడే ఆస్తి రాసేసిండు అనుకుందాం, ఆడపిల్లలు ఉన్నారు, తండ్రి బతుకున్నప్పుడు రాసిస్తే ఇంక ఇబ్బంది ఏముంది అట్లా. ఇప్పుడు దాన్ని ఆడపిల్లలకు రాదు, తాళతాళ్ళు ఏం చేస్తారు, తండ్రి చనిపోయాడు అనుకుందాం, మా నాన్న అది రాసేయలేదని చెప్పి కొట్టుకెళ్తారు, మాకు కూడా వాటా ఉందని. ఉంటాయి కదా సార్, అవన్నీ పరిశీలించిన తర్వాత వచ్చేది కదా జడ్జిమెంట్, నీకు ఉందా లేదా అని చెప్పేది కదా జడ్జిమెంట్, పెద్ద ప్రాసెస్ పెద్ద ప్రాసెస్ కదా. కాబట్టి వాళ్ళు ఏంటంటే మహిళలకు కూడా సమాన హక్కు, తండ్రి ఆస్తిలో వాళ్ళు కూడా చదువుకుంటున్నారు, వాళ్ళకి అన్ని హక్కులు పూర్తి చేస్తున్నారు, కష్టకాలంలో అన్ని ఫ్యామిలీలో వాళ్ళు ఒక మెంబర్ కదా, వాళ్ళని ఎందుకు మనం అది చేయాలా, వాళ్ళు దే ఆర్ ఆల్సో ఈక్వల్ టు ద మెన్ అని చెప్పేసి ఆ సుప్రీంకోర్టు అభిప్రాయపడిన తర్వాతనే. ఇంతకుముందు ఏంటంటే మనకు కొన్ని కండిషన్స్ ఉండే, ఇంతకుముందు మనకు ఎన్టీ రామారావు గారు వచ్చిన కొత్తలో అప్పటిదాకా మనకు ఆస్తి హక్కు లేకుండే. అప్పుడు ఆయన ఏం చేసినంటే 85 తర్వాత పెళ్ళైన ప్రతి ఒక్కరికి ఆస్తిలో భాగం రావాలని ఒక కండిషన్ పెట్టాడు. తర్వాత ఇంకా రకరకాల కండిషన్స్ వచ్చిన తర్వాత ఇక ఫైనల్గా సుప్రీంకోర్టు తీసుకున్న డెసిషన్ ఏంది, దేశ అత్యున్నత న్యాయస్థానం తీసుకున్న డెసిషన్ ఏంది అంటే ఎస్, ఆడపిల్లలకు రైట్ ఉంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పెళ్ళి అయిందా, పెళ్లి కాలేదా, పెళ్ళి ఇప్పుడు అయిందా, మొన్న అయిందా, 85 అయిందా, 90 అయిందా, ఇదంతా ఏం లేదు. ఇంకా యు ఆర్ ఈక్వల్ టు యాజ్ ఎ సన్కి ఎంత రైట్స్ ఉంటాయో ప్రాపర్టీ మీద నీకు అంతే రైట్స్ ఉంటాయి, ఒకవేళ ఏమన్నా ఉంటే యూ కెన్ క్లైమ్ అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దాని తర్వాతనే ఇక అప్పుడు ఇక ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇక అప్పుడు అందరూ మళ్ళీ రీకలెక్టింగ్ నాకు ఉందా, నాకు లేదా, లేకపోతే మా అన్న సతాయిస్తుందా, లేదా మా అమ్మ సతాయిస్తుందా, ఇక అన్ని రీకలెక్ట్ చేసుకుంటారు. సో అది పార్టిషన్ సూట్ అంటే బాగా అడగటమే అంతే. పార్టీషన్ సూట్ ఒకటే వాక్యం కదా, పలానా ఆస్తిలో నాకు వాటా ఉంది, నా వాటా నాకు ఇప్పి అని అనడమే పార్టీషన్ సూట్ అంతే. సో డైరెక్ట్ కోర్టుకు వెళ్ళి వేసుకోవచ్చు సార్, పార్టీషన్ సూట్ కోర్టుకు వెళ్ళి వేసుకోవచ్చు, జిల్లా కోర్టులో వేసుకోవచ్చు సార్. ఎక్కడ మనకు మళ్ళీ పార్టీషన్ సూట్కి వచ్చరికి ఏంటంటే అప్ టు 20 lakhs అయితేనేమో మనకు జూనియర్ సివిల్ జడ్జి వస్తారు, 20 to 50 అయితేనేమో సీనియర్ జడ్జి వస్తారు, 50 above అయితేనేమో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి వచ్చేస్తారు, 50 lakhs above అయితే ప్రిన్సిపల్. అంటే వెసులుబాటు అయితే ఉంది చాలా రకాలుగా, ఫస్ట్ క్లారిటీ తీసుకుని ఆ తర్వాత కోర్టు. అదే ఎప్పుడైనా ఒక పార్టీషన్ సూట్ వేయాలి అనుకుంటే ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఒకటి మనం ఖచ్చితంగా చెప్పాల్సింది ఏంటంటే పబ్లిక్ ఉన్న లీగల్ నాలెడ్జ్ వేరు, పబ్లిక్ ఉన్న లీగల్ నాలెడ్జ్ వేరు. వాళ్ళు ఏంటంటే వస్తుందంట కదా, ఇప్పుడు అందరు వచ్చేది మా దగ్గర ఏంటంటే కామన్ క్వశ్చన్స్ వేరు, స్పెసిఫిక్ క్వశ్చన్స్ వేరు. తండ్రి ఆస్తిలో వాటా వస్తుందా అనేది కామన్ క్వశ్చన్, అది అవును. స్పెసిఫిక్గా ఎవరికి వస్తుంది, ఎట్లా వస్తుంది అనేది మళ్ళీ నియరెస్ట్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటేనే వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. రైట్ సార్, థ్యాంక్ యూ అండి.